మహేందర్ రెడ్డి గారు, మేడం. అంటే మనం ఇక్కడి నుంచి చూస్తే అది హైయెస్ట్ హైట్ అనుకుంటా, ఐ థింక్. అవునండి, ఇది కదండి? హైయెస్ట్ అది మొత్తం. ఇక్కడ నుంచి ఇట్లా స్లోప్ ఉంటది. ఈ అవును. హిల్ వ్యూ అందుకే పెట్టాం మనం పేరు. కరెక్ట్. ఎందుకంటే హైట్ నుండి ఇట్లా డౌన్ ఉంటది ఒరిజినల్ గా. అవును. సో ఒకసారి ఇక్కడ నిలబడితే ప్రతి ప్లాట్ కనబడుతుంటది మనకి. అవును. ప్రతి ప్లాట్ కనబడుతుంది. ఇక్కడ ఉన్నది అనుకో, ఆ ప్లాట్ నెంబర్ అయినా ఆ ప్లాట్ నెంబర్ అంటే అంత హైట్ లో ఉన్నాం మనం ఇప్పుడు. Correct. సో దీని వల్ల కస్టమర్ ఎప్పుడైతే ఒకసారి ఆయనకి ఇల్లు కట్టుకోవాలని ఆలోచన ఇస్తాడో చాలా అద్భుతంగా కనబడుతుంటది. అంటే ఒక ఫేస్ఫుల్ ప్లేస్ లో మంచి హిల్ వ్యూ లో, అంటే మనం ఇప్పుడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ చూస్తుంటాం, ఎలా ఉంటుందో అట్లా ఉంటది. నెక్స్ట్ నిజంగా చెప్తున్నాను, నెక్స్ట్ జనగాం హెడ్ క్వార్టర్ కు ఇది కాబోయే జూబ్లీ హిల్స్ అవుతుంది. అవునండి, నో డౌట్, నో డౌట్. అందులో మీరు ఇది ఇప్పుడు ఈ విడ్త్ ఎంత అండి యాక్చువల్లీ? ఇది ఇప్పుడు ప్రెసెంట్ గా 40 ఫీట్ రోడ్ అండి. ఇది 33 ఫీట్, ఇది 33 ఫీట్ రోడ్. అవునా? 33 ఫీట్ రోడ్, ఇది 40 ఫీట్ రోడ్. Okay. దీనిలో ఇప్పుడు మనం డ్రైనేజ్ కంప్లీట్ చేసినాం, వాటర్ లైన్ కంప్లీట్ చేసినాం, రోడ్స్ కూడా ఫార్మేషన్ కంప్లీట్ చేసినాం. ఇప్పుడు ఇమీడియట్ సిసి రోడ్లు అండ్ ఎలక్ట్రిసిటీ కంప్లీట్ చేస్తే 99% వర్క్స్ కంప్లీట్ అవుతున్నాయి ఇప్పుడు ఇక్కడ. ఇప్పుడు ఆల్రెడీ డ్రైనేజ్ మీరు చూడొచ్చు, ఇది డ్రైనేజ్ మొత్తం. డ్రైనేజ్ వ్యవస్థనే చాలా అద్భుతంగా చేస్తున్నాం మేము. అంటే కస్టమర్ వచ్చి ఎప్పుడైతే మనకు వాళ్ళు ఇమ్మీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలంటే ప్లగ్ అండ్ ప్లే, వాళ్ళు జస్ట్ వచ్చి వాళ్ళు డ్రైనేజ్ కనెక్షన్ దీనికి ఇచ్చేసుకుంటే సరిపోతుంది. వాటర్ లైన్ రెడీగా ఉంటుంది. కరెంట్ లైన్ కూడా ఇప్పుడు అతి త్వరలోనే ఇస్తున్నాం అన్నట్టు మేము. అంటే సార్ ఇప్పుడు నాకు ఒకటి రెండు చోట్ల నేను ఈ ల్యాండ్స్ దగ్గర చూసాను, హైట్ లో ఉన్నవి ఒక కాస్ట్, కొంచెం డౌన్ లో కాస్ట్, ఇలా ఉంటుందా? ఎందుకంటారు అలాగా? ఈ హైట్ ఉన్న వాటికి చాలా మంది ప్రిఫర్ చేస్తాం. సో దానికి ఏమైందంటే ప్రీమియం కాస్ట్ పెడతాం. మనం అట్లా పెట్టలేదు. ఇప్పుడు మనం అన్ని ఒకటే రేట్ పెట్టాము. ఈ హైట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే రేట్ ఇస్తున్నాం, కింద తీసుకున్న వాళ్ళకి కూడా ఒకటే రేట్ ఇస్తున్నాం. అయితే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏముందంటే, మనం ఇక్కడ నిలబడితే జనగాం టౌన్ అదే కనబడుతుంటది. జనగాం టౌన్, ఈ ఇల్లు కనబడుతున్నాయి కదా, ఇవన్నీ మనది. అంటే జస్ట్ మనకు కనబడే దూరంలో ఉన్నాం. ప్లస్ దీనికి చుట్టూ ఇంకో ఆ ఏరియాలో ఇప్పుడు కనబడేదే టెక్స్టైల్ పార్క్. టెక్స్టైల్ పార్క్ అది ఇక్కడి నుంచి కేవలం 4 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. అంటే మనం దాటేసి వెళ్ళిపోవాలి, మన సైట్ దాటేసి టెక్స్టైల్ పార్క్ ఉంటుంది. సో ప్రతి ఎవరైతే అక్కడ జాబ్ చేసే వాళ్ళు ఇక్కడ రెసిడెన్షియల్ గా ఏర్పరచుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నట్టు చాలా మందికి. అది మెయిన్. మీరు చుట్టుపక్కలంతా ఫెన్సింగ్ ఇచ్చారు. అవునండి. ఈ ఫెన్సింగ్ తర్వాత మళ్ళీ మీరు వాల్ కట్టి చేస్తారా? నెక్స్ట్ టోటల్ గా వచ్చేస్తుంది. అంటే ఇది ఆల్మోస్ట్ గేటెడ్ కమ్యూనిటీ అనుకోవచ్చు. ముందు మనకు ఏమంటారు, పెద్ద ఆర్చ్ వస్తుంది, గేట్ ఉంటది, సెక్యూరిటీ ఉంటది, సీసీ కెమెరాలు ఉంటాయి. ఇప్పుడు కూడా మా దగ్గర సీసీ కెమెరాలు మేము లైవ్ లో చూసుకుంటా. నేను ఎవ్రీ వెంచర్ ఎవరు వచ్చారు, ఏమవుతుంది, వర్క్లు ఏమవుతుంది, మేము దగ్గరుండి వర్క్లు చేయించుకుంటాం. మేము అడ్వాంటేజ్ ఏంటి అంటే, చాలా మందికి ప్రైస్ ఎట్లా ఇవ్వగలుగుతారు. నేను ఇంకా ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఏ కస్టమర్ అయినా మన చుట్టుపక్కల టోటల్ గా వెంచర్లు చూసి ప్రైస్ కంపేర్ చేయండి మాతో. మీరు డిసైడ్ తీసుకునే ముందు ఒక్కసారి మా వెంచర్ కి వచ్చి ప్రైస్ కంపేర్ చేసుకున్న తర్వాత మీరు నిర్ణయించుకోండి. మా దగ్గర ప్రైస్ ఎక్కువ ఉంటే తీసుకోకుండానే చెప్తారు, ఖచ్చితంగా చెప్తున్నాను. సో ఎందుకు అట్లా ఇవ్వగలుగుతాం అంటే, మేమే ల్యాండ్ తీసుకుంటాం, పర్చేజ్ చేస్తాం, మేమే డెవలప్ చేస్తాం, మేమే అప్రూవల్స్ తీసుకొస్తాం, మేమే కస్టమర్ కి ఇస్తున్నాం. అంటే అన్ని మేమే చేయగలుగుతాం. థర్డ్ పర్సన్ లేడు కాబట్టి ప్రైస్ అంత తక్కువ ఇవ్వగలుగుతాం. అది మేము. చాలా మంది ఏం చేస్తారంటే, ల్యాండ్ వాళ్ళు కొనుక్కున్నారన్న తర్వాత ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానిలో వదిలేస్తే మొత్తం మొక్కలు వచ్చేసి, పిచ్చి మొక్కలు వచ్చేసి అలా వదిలేస్తూ ఉంటారు. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు? ఎగ్జాక్ట్ గా ఇది దీంట్లో చాలా మందికి ఎన్ఆర్ఐ కస్టమర్లకు చాలా ఇది ఇంపార్టెంట్ ఒరిజినల్. ఎగ్జాక్ట్లీ. ఎన్ఆర్ఐ కస్టమర్లు ఏంటంటే, ఒకసారి ఇన్వెస్ట్ చేసినట్టు ఒక 5-10 ఇయర్స్ దాకా ఇటుకి రారు వాళ్ళు ఒరిజినల్. కానీ మేము ప్రతి 5 months 6 months కి ఒకసారి వాళ్ళ ప్లాట్ ఎలా ఉందో ఫోటో తీసి పంపిస్తాం. క్రియేట్ చేస్తాం. వాళ్ళ ప్రతి ప్లాట్ కు ఏముంది, మీ పొజిషన్ ఏంది అనేది ప్రతిదీ చూస్తాం, ప్రతిదీ మెయింటెనెన్స్ చేస్తాం మేము. మా అండ్ ఓవర్లోనే ఉంటది, సెక్యూరిటీ ఉంటాడు, పర్సన్ ఉంటాడు. టోటల్ గా ఎప్పుడు వచ్చినా వాళ్ళ ప్లాట్ నీట్ గా కనబడుతుంటది. ఇప్పటికి స్టిల్ మా అన్ని వెంచర్లకు పోవచ్చు కస్టమర్ కూడా. అంటే ఇది ఇప్పుడు చేస్తున్నాం కాబట్టి నీట్ గా ఉంది అనుకుంటారు, వేరే వెంచర్ చూసిన తర్వాతనే మాది ఇక్కడ చూడొచ్చు. అంటే మేము గత 2013 నుండి వర్క్ చేయిస్తున్నాం. మీరు అప్పటి నుండి ఉన్న వెంచర్లన్నీ చూసుకుంటూ రావచ్చు. అంటే అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంటది. సేమ్ ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ కూడా అట్లా ఉంటుంది. అంటే ఒకసారి సేల్స్ అయిపోయినాయి కదా, పని లేదు, ఖచ్చితంగా మెయింటైన్ చేస్తుంటాం మేము. ఎందుకంటే కస్టమర్ కి అవసరం అది. ప్లస్ అదే కస్టమర్ మాకు 10 మందికి చెప్పగలుగుతాడు, ఓకే వీళ్ళ దగ్గర తీసుకుంటే మన ప్లాట్ సెక్యూర్ ఉంటుంది, ఇమీడియట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తారు, డెవలప్మెంట్లు పర్ఫెక్ట్గా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే, ఆ ప్లాట్ని ఎప్పుడు వాళ్ళ ఆ వెంచర్ మొత్తం ఎప్పుడు నీట్గా అంటే మెయింటైన్ చేస్తుంటాం అన్నట్టు. ఎందుకంటే కస్టమర్ ఎప్పుడు పోయినా కూడా, అమ్మాయి నా ప్లాట్ చాలా అద్భుతంగా ఉంది అనే ఆలోచనలో ఉంటారు. అది మేము
చాలా మంది కస్టమర్లు నాకు డైరెక్ట్ ఫోన్ చేసి చెప్తుంటారు, మీరు ఇన్నేళ్ళైనా దీన్ని ఇంత మంచిగా మెయింటైన్ చేసారు అని. అవును. మేము షాద్నగర్ లో రెండు వెంచర్లు చేసినాం. రీసెంట్ గా ఒక అతను ఏఎస్ఐ నాకు డైరెక్ట్ కాల్ చేశాడు, సార్ నేను చాలా వెంచర్లలో ప్లాట్స్ తీసుకున్నాను కానీ నేను తీసుకున్నాక 3 years కి వచ్చాను, ఫస్ట్ డే ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉందండి అన్నారు. అది. కస్టమర్స్ హ్యాపీగా హ్యాపీ ఉంటే ఉంటే చాలు. దట్ ఈస్ కాల్డ్ బిజినెస్ సక్సెస్. అంతే అండి. రైట్. అంటే సార్ ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్ చేశారు, దగ్గర దగ్గర 15-16 ప్రాజెక్ట్స్ అవును, చేశారు. అవును. ఈ బిజినెస్ లోకి దిగిన తర్వాత మీరు నేర్చుకున్న పాయింట్ అంటే ఏం చెప్తారు? అంటే మెయిన్ ఏంటంటే చాలా మందికి ఉమ్. ఈ మధ్య కాలంలో ప్లాట్ తీసుకోవాలంటే ఉమ్. చాలా కష్టమైన పని అవుతుంది. భూమి అంటే ఒక ప్లాట్ కొనాలి, ఒక ఇల్లు తీసుకోవాలి అనుకుంటే నేను చాలా సాటిస్ఫై ఏంటంటే మధ్య తరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా నేను ప్లాట్ ఇవ్వగలుగుతున్నాను. రైట్. వాళ్ళ సంతోషం చాలా అద్భుతంగా ఉంటదండి. ఒరిజినల్ గా దానికి మించి ఇంకేముంది ఉంటదండి. అది నేను ఇప్పుడు ఇక్కడ 10 lakhs కే ప్లాట్ ఇస్తున్నాను. అదే మనము ఒక 10 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇవ్వలేను మళ్ళీ. కరెక్ట్. సో ఇప్పుడు వాళ్ళు సాటిస్ఫై అయ్యిండ్రు. 10 years తర్వాత వాళ్ళ రేట్ వచ్చిన తర్వాత వాళ్ళు అమ్ముకున్నా లేకపోతే వాళ్ళ పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నా అంటే మళ్ళీ వాళ్ళు గిఫ్ట్ డీడ్ చేసినా ఏది చేసినా వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. అప్పుడు నాకు చాలా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకవేళ ఇప్పుడు సపోజ్ నేనే కొన్నాను, ఒక 2 ఏళ్ల తర్వాత 3 ఏళ్ల తర్వాత నేను ఇక్కడ లేదండి నేను సేల్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను అనుకోండి, ఆ సేల్ కూడా మళ్ళీ మీ సపోర్ట్ దొరుకుతుందండి? ఇక్కడ మెయిన్ ఏంటంటే ఇట్లాంటి వెంచర్లకు మాతో పని లేకుండానే అయిపోతుందండి. ఫస్ట్ 100%. ఒకవేళ కావాలి అంటే చాలా మంది ఏంటంటే మాకు వాళ్ళ ప్లాట్ నెంబర్ చెప్పిపోతే మా అసోసియేట్స్ అందరికి మేము పంపిస్తాం దాన్ని, ఫలానా ప్లాట్ రీసేల్ కు ఉంది, ఎవరికైనా కస్టమర్ ఉంటే చెప్పండి అంటే మేము సర్వీస్ చేయించగలుగుతాం. సో అప్పుడు వాళ్ళకి కూడా 99% మా అవసరం ఉండదండి. చాలా మంది కస్టమర్లు పక్క ప్లాట్ ఎప్పుడు అమ్ముతారా అని చూస్తుంటారు. అవును, ఎందుకంటే వాళ్ళకి రిటర్న్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయాలని చూస్తుంటారు. అరే మన పక్కనే అప్పుడే 240 తీసుకోకపోతే కొంచెమే తీసుకుంటే ఇప్పుడు ఇంకా పక్కన ప్లాట్ ఇస్తే బాగుండు అనే ఆలోచనతో వాళ్ళు ఎప్పుడు ఎవరు ఇస్తారా తీసుకుందాం అనేది ఉంటుంది. అందుకే మా అవసరం లేకుండా మీరు కంప్లీట్ చేసుకోగలుగుతారు. సో ద బెస్ట్ సర్వీస్ అనేది మా మహేందర్ రెడ్డి గారు ఇస్తూ ఉన్నారు. అంటే మనం ల్యాండ్ తీసుకున్న తర్వాత ఇక దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, తీసుకోవడానికి కూడా మనం టెన్షన్ పడాల్సిన పని లేదు. యాక్చువల్లీ చాలా మందికి నేను అదే చెప్తా, ఫస్ట్ మీరు ల్యాండ్ తీసుకొని వెయిట్ చేయండి, తీసుకోవడానికి మాత్రం వెయిట్ చేయకండి. ఎందుకు అంటే ఈ రోజు వచ్చిన రేటు ఇంకో 1 year తర్వాత ఉండదండి. సో కాబట్టి కంపల్సరీ మీరు ఇప్పుడే తీసుకొని వెయిట్ చేయండి, ఆటోమేటిక్ గా మీ ప్రైస్ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఎప్పుడు చెడిపోయిన కాలమే ఉండదు. కాకపోతే కొంచెం టైం తీసుకొని వెయిట్ చేస్తే చాలు. మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు బంగారం కానీ లేకపోతే సిల్వర్ కానీ ఏదైనా పైకి పోతుంటది, కిందికి వస్తుంటది. ల్యాండ్ అనేది అట్లా ఉండదండి. ఒక రేట్ వచ్చినప్పుడు స్టేబుల్ గా పెరగాల్సిందే కానీ కిందికి వచ్చేది అయితే ఉండదు. కాకపోతే కొన్ని రోజులు ఆగుతుండవచ్చు కానీ కిందికి అయితే రాదు. ఇప్పుడు ఇక్కడ 10,000 గజం ఉంది అనుకోండి, 8,000 7,000 అయితే కాదు, ఆ 10,000 కొన్ని రోజులు ఉండవచ్చు. కాకపోతే 11 12 ఇట్లా వెళ్ళిపోతూనే ఉండాలి. అది మెయిన్. సపోజ్ ఎవరైనా 3-4 పేమెంట్స్ లో మేము చేస్తామండి మీకు అని అంటే ఆ ఫెసిలిటీ ఉందా? మన ఈఎంఐ కన్నా మనం ఏం చేస్తున్నాం బ్యాంక్ లోనే ఇప్పిస్తున్నాం, వాళ్ళకి ఈజీ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే కొంతమంది కస్టమర్లకి ఎట్లా ఉంటుంది అంటే నేను ఇమీడియట్ గా పేమెంట్ చేస్తా, నాకేం బెనిఫిట్ ఇస్తారు అని అడుగుతాం. కొంతమందికి రెడీగా ఉన్నట్టు ఉంటారు, వాళ్ళకి ఏం బెనిఫిట్ ఇస్తాం అంటే మేము 15 days లో కనుక వాళ్ళు టోటల్ గా పేమెంట్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇస్తాం. రిజిస్ట్రేషన్ చార్జెస్ కంపెనీ భరిస్తుంది. అంటే కస్టమర్ ఒక బెనిఫిట్ వస్తుంది. సపోజ్ ఇదే దాని మీద ఒక 30,000 వరకు బెనిఫిట్ అవుతుంటారు ఈ వెంచర్ లో. అంటే మేము ఏ వెంచర్ అయినా 15 days లోపు టోటల్ పేమెంట్ చేస్తే ఆ కస్టమర్ కు మేము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వగలుగుతాం. అది మెయిన్. దానివల్ల కస్టమర్ బెనిఫిట్ అవుతుంటాడు. ఎందుకంటే అరే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ డబ్బులు లేని వాళ్ళు ఉంటే, ఇప్పుడు డబ్బులు కొంతమంది, అందుకే ఇందాక చెప్పాను 50% పేమెంట్ చేసుకొని మిగతా 50% మనము బ్యాంక్ లోన్ త్రూ ఇప్పించుకొని వాళ్ళు ఈఎంఐ తెప్పించుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే పర్సనల్ లోన్ తెచ్చుకొని కూడా పే చేసుకుంటారు. వాళ్ళు పర్సనల్ లోన్ తెచ్చుకుంటే ఇంకా వాళ్ళకి ఇంకా ఈజీ ఉంటుంది, తొందరగా కంప్లీట్ చేసుకోవచ్చు అనే ఆలోచనతో ఉంటారు. అంటే జనరల్ గా మార్టిగేజ్ ఉంటుంది ల్యాండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మన డెవలప్మెంట్ అంతా చేసిన తర్వాత ఆ మార్టిగేజ్ రిలీజ్ చేస్తారు. సో ఇప్పుడు మీరు ఆ మార్టిగేజ్ రిలీజ్ చేసేసారా లేకపోతే ఇంకొన్ని మార్టిగేజ్ ప్లాట్స్ సెపరేట్ ఉంటాయి. వాటిని మేము ఎప్పుడైతే సీసీ రోడ్లు ఎలక్ట్రిసిటీ కంప్లీట్ అయిపోయినాక అప్పుడు మార్టిగేజ్ రిలీజ్ అవుతుంది మనకు. అప్పటి వరకు మేము ఆ ప్లాట్స్ అమ్మం. పర్మిషన్ ఉన్న ప్లాట్స్ అదే మెయిన్. ఇప్పుడు డిటిసిపి గానీ రేరా గానీ హెచ్ఎండి గానీ పర్మిషన్ తీసుకుంటే కస్టమర్ కి చాలా సెక్యూరిటీ ఏంటంటే మనం ఒకవేళ డెవలప్మెంట్ చేయకపోతే మన మార్టిగేజ్ ప్లాట్స్ అట్లే ఆగిపోతుంటాయి. సో 100% డెవలప్మెంట్ చేస్తాం మేము. 100% డెవలప్మెంట్ చేసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనకి రిలీజ్ చేసిన తర్వాతనే మేము ఆ ప్లాట్స్ మనం సేల్ చేయడానికి